Hello all dear Telugu banking aspirants, welcome back to our channel Banker Avudam with me Pradeep. నేను మీకు ఈ వీడియోలో నా ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 1 స్కోర్ కార్డ్ చూపిస్తాను. రిజల్ట్ డెఫినెట్లీ will shock you. So let's get started. సో ఇక్కడ చూస్తే నా రోల్ నెంబర్ ఇది, పాస్వర్డ్, నేమ్ ప్రదీప్ కుమార్ ఓబీసీ. సో జనరల్ అవేర్నెస్లో నేను 45 పెట్టాను, కరెక్ట్గా తెలియదు. సో దాంట్లో 2 or 3 ఇన్కరెక్ట్. ఇంగ్లీష్లో 18 or 20 క్వశ్చన్స్ పెట్టాను, 5 to 6 క్వశ్చన్స్ పోయింది. క్వాంట్లో 18 క్వశ్చన్లు పెట్టాను, ఒకటి ఇన్కరెక్ట్, మిగతా అంతా రైట్, 16.75. రీజనింగ్లో అరౌండ్ ఐ థింక్ 34 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ పెట్టాను. సో అరౌండ్ 31.75. ఇన్ టోటల్ అగ్రిగేట్ స్కోర్ 103.5. నాకు ఇక్కడ షాకింగ్ అనిపించిందంటే, నేను ఇన్ టోటల్ 111 క్వశ్చన్స్ పెట్టాను, నాకు 103.5 వచ్చింది. అంటే అరౌండ్ 90% ప్లస్ యాక్యురసీ. ఓకే, జనరల్ అవేర్నెస్లో ఓబీసీకి 34.25 అయితే నాకు 42.5. నేను అప్పుడు లిస్ట్లో నా పేరు చూసుకోగానే నా నెంబర్ లేదు, షాకింగ్ అనిపించింది. ఎందుకబ్బా నేను అన్ని బాగానే పెట్టాను, ఏమైంది అనేది నాకు పజిల్ అయిపోయింది, ఎందుకు రాలేదని. అది ఇంగ్లీష్లో ఇక్కడ సెక్షనల్ కట్ ఆఫ్ వచ్చేసి 12.75 అయితే నాకు 12.5 వచ్చినాయి, 0.25 మార్క్స్ పోయింది. క్వాంట్లో 12.75 అయితే నాకు 16.75. రీజనింగ్లో 25.75 అంటే 31.75. ఓవరాల్ కట్ ఆఫ్ 99 అయితే నాకు 103.5 వచ్చింది. సో నాకు ఇక్కడ షాకింగ్ ఏంటంటే ఇంగ్లీష్లోనే పోయింది. నేను 18 క్వశ్చన్ 20 క్వశ్చన్స్ పెట్టాను. నాకు ఇంగ్లీష్ ఛాలెంజింగ్ సబ్జెక్ట్, దానిలో 5 to 6 క్వశ్చన్స్ పోయినా, అందులో 0.25 కోసం నాకు మెయిన్స్కి నేను సెలెక్ట్ కాలేకపోయాను, ఫేజ్ 2కి. సో ఇదండి, నేను కరెంట్ అఫైర్స్కి నేను చదివిన రిసోర్స్ స్మార్ట్ పీడా సిఏఎం ఆక్ట్రిల్. నేను ఆర్బీఐ అసిస్టెంట్ కూడా రాశాను, దానికోసం నేను జనవరి నుంచి చదివాను కరెంట్ అఫైర్స్. అందువల్ల రివిజన్ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశాను, అందువల్ల నాకు 42.5 వచ్చింది. సో ఇదండి, 0.25 మార్క్స్ ఇంగ్లీష్ పోయినందువల్ల ఫేజ్ 2కి క్వాలిఫై కాలేకపోయాను. సో ఇది నా రిజల్ట్ ఆఫ్ ఆర్బీఐ గ్రేడ్ బి ఫేజ్ 1. ఓకే, సో మీకేమైనా క్వరీస్ ఉంటే మీ ప్రిపరేషన్లో నా ఈ మెయిల్కి పెట్టండి. @gmail.com. ఓకేనా? ఆర్ ఎల్స్ మీకు నన్ను టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వాలంటే ఇదే నాది, దీనికి మెసేజ్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను క్వాంటిటీ రీజనింగ్ చెప్తాను, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, ప్రిపేర్ వెల్ అండ్ పర్ఫార్మ్ వెల్. సైనింగ్ ఆఫ్ యువర్ బ్యాంకర్ ప్రదీప్.